స్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పటి వరకు మనం పాడుకున్న లేదా కాస్త వ్యాఖ్య చేసుకున్న అన్ని శ్లోకాల్లో ఒక బ్యూటిఫుల్ ఆర్డర్ ఉందని నిన్న చెప్పాను. సో అక్కడే తెలిసిపోతుంది ఒక మైండ్ ఎలా ఒక విషయాన్ని ప్రవచిస్తుంది అని. అంటే విచ్ఛిన్నమైపోయిన రకరకాల విషయాల్ని ఒక ఆర్డర్లో చూడగలగడం, అక్కడి నుంచి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, అనలైజ్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి పూర్తి లిబరేషన్కి రావడం, ఇది ఖచ్చితంగా చేయవలసిందే. నిన్న నీ మైండ్ నీకు తెలుసా అని ఒక టాక్, ఒక ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి. మైండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఇంతసేపు మాట్లాడినా అది మైండ్ అంటే ఏమిటో మనకు పుస్తకాలు చదవడం వల్ల అసలు మనం అర్థం చేసుకోవాల్సింది మన మైండ్ ఏమిటని. సో క్రోనోలాజికల్ ఆర్డర్లో వెళ్ళాలి, దాన్ని సరిగ్గా గమనించాలి. ఒక్కొక్క దాన్ని పట్టుకున్న మైండ్ లేదా ఒక్కొక్కటే ఆలోచనగా క్రియేట్ అయిన తర్వాత దానివల్ల నీ లైఫ్ ఎట్లా మారిపోయింది, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఏది నిన్ను సుఖపెడుతుంది, ఏది నీకు నచ్చుతుంది, ఎందుకు నచ్చడం లేదు, రకరకాల విషయాల్ని స్పష్టంగా చూసినప్పుడు ఆలోచన యొక్క సరళి తెలుస్తుంది. అట్లా జీవితాన్ని 8 ఏళ్ల వయసులో కంప్లీట్గా దర్శనం చేసుకున్న ఒక చిన్న పిల్లవాడు, దానికి మనం అట్లా అనడానికి వీల్లేదు. ఇప్పుడు 8 years వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, శారీరకంగా అంతే, కానీ మనస్సు ఎంతో ఎదిగి ఉంది అప్పటికీ. అంటే చాలామందికి వయసు పెరిగినా కూడా కాంప్రహెన్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే దే డోంట్ అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్. కానీ కొందరికి చిన్న వయసులోనే చాలా విషయాలు అర్థమవుతాయి. లేకపోతే ఎవరు చెప్తారు 8 ఏళ్ల వయసులో బుద్ధిని నేను కాదు, తెలివిని నేను కాదు, అహంకారాన్ని నేను కాదు, లేకపోతే చిత్తాన్ని నేను కాదు, పంచభూతాలు నేను కాదు, పంచభూతాలతో నిర్మితమైన శరీరం నేను కాదు, ఎవరు చెప్తారు? అంతవరకు ఓకే, తల్లి నాకు లేదు, తండ్రి లేదు, గురువు లేడు, భక్తులు లేడు, శిష్యులు లేడు అని ఎవరు చెప్తారు? శరీర ధర్మాలకు సంబంధించిన రహస్యాలు, పంచకోశాలు కానీ లేకపోతే సప్త ధాతువులు కానీ నేను కాదని ఎవరు చెప్తారు? ఆ తర్వాత పుణ్యము లేదు, పాపము లేదు, నాకు భేదభావం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదని ఎవరు చెప్తారు? భోజనం తింటున్నప్పటికీ నీ భోక్తను నేను కాదని ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? అసలు మైండ్ ఓన్ చేసుకోమని చెప్తుంది కదా. సో ఆదిశంకర్లు వారు ఇచ్చిన డిక్లరేషన్, ఆ తర్వాత ఇది ఓకే, తర్వాత నేను మరణించేది నేను కాదు, తర్వాత నాకు సంశయాలు లేవు, ఏమీ లేవు, అసలు చివరికి నాకు గురువు లేడు, శిష్యులు లేడు, ఈ డిక్లరేషన్స్ అవి అంటే ఎప్పుడైతే అన్నిటినీ నావి కాదన్నావో అప్పుడు నీ పని మీద నువ్వు బయలుదేరుతావు. లేకపోతే నువ్వు చాలా పనికిరాని విషయాల్లోనే నీ మైండ్ ఇండల్జ్ అవుతూ ఉంటుంది, తాత్కాలిక ప్రయోజనాల్లో పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఎంతకాలం నువ్వు అట్లా ఉంటావు? దానివల్ల ఏ ఉపయోగం లేదు. సింపుల్ థింగ్స్, చాలా చిన్న విషయాల్లో జీవితం యొక్క సారాంశం దాగి ఉంటుంది. మనం వేరే వాళ్ళకు నచ్చడం నచ్చకపోవడం ఇక్కడ విషయంగానే కాదు. అసలు ఎవ్వరు లేని చోట నువ్వు ఉన్నావనుకో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది వేరే వాళ్ళతో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ రావచ్చు. నీ సమక్షంలో బుద్ధుడు ఉన్నా, నీ ఇంట్లో అన్నమాచార్య ఉన్నా, త్యాగరాజస్వామి ఉన్నా, చివరి శంకర్లు ఉన్నా, నీకు కోపం రావచ్చు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. ఎవరిని ఎలా ఉండనివ్వాలి అలా ఉండనివ్వు, ఎవరిని ఎలా బతకనివ్వాలి అలా బతకనివ్వు, దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించే అవకాశం నువ్వు. ఇది ఒకవేళ నువ్వు చేయగలిగితే చేయవలసింది, కానీ మనిషి అట్లా ఉండడు. సో ఈరోజు శ్లోకం నిన్న కొంత చెప్పుకున్నాం. అహం నిర్వికల్పో, మొదటిసారి అహం అన్నాడు, నాహం అనలే. అహం నిర్వికల్పో నిరాకార రూపు, అంటే నేను నిర్వికల్పుడిని, నిరాకార రూపుణ్ణి. విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ ముక్తిర్నమేయ చిదానంద రూపం శివోహం శివోహం. విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం, ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్. ఇది కూడా విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం అంటే అన్నింటి వెనుక ఒక కామన్
అంటే మన కంటికి కనపడింది ఒకానొక స్థితి ఉంది. అయితే మనిషికి కానీ ఈ ప్రకృతిలో దేనికి కానీ లేనిది బంధం. సో శంకర్ల వారు నిరంతరం అన్ని దాంట్లో అదే చెప్తున్నారు, బంధం లేదు, తద్వారా ముక్తి కూడా లేదు. సో బంధం ఉందనుకుంటే ముక్తి ఉంది, జైలుకి వెళితే విడుదల ఉంటుంది. అసలు జైలుకి వెళ్ళిన వాడికి విడుదల దినోత్సవమే లేదు. ఏదైనా ఒక దేశం ఒక దేశాన్ని కబ్జా చేస్తే స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. ఒక దేశం మరొక దేశాన్ని కబ్జా చేయలేదనుకో, కబ్జా చేసి పెట్టిన తర్వాత కొంతకాలం అలాగే ఉండి వదిలిపెట్టి వెళ్ళలేదనుకో, అప్పుడు లిబరేషన్ డే ఎక్కడిది? అంటే ఆలోచిస్తే ఎంత సింపుల్ ఇది. ఏదో నువ్వు బంధింపబడ్డావు అనుకుంటే అప్పుడు నీకు ముక్తి వచ్చిందని నువ్వు చెప్పుకోవడానికి వస్తుంది. సో శంకర్ల వారి యొక్క లేదా అష్టావక్రుల లేకపోతే రకరకాల యోగుల సిద్ధుల యొక్క సారాంశం ఇంతే, బంధమే లేదు. చాలామంది అనుకుంటారు నాకు బంధం ఒకప్పుడు లేకుండా తర్వాత సంసారంలో పడి బంధం ఏర్పడ్డది, తర్వాత దానివల్ల చాలా కష్టాలు పడ్డాను, ఆ తర్వాత ఏ తర్వాత అయింది, తర్వాత నేను ముక్తి పొందాను, ఆ తర్వాత బంధాలన్నీ పోయి. ఇదంతా తప్పుడు వ్యాఖ్యనే. అసలు బంధమే లేదు. నువ్వు ఎక్కడున్నా నీకు బంధం లేదు, ఏ సందర్భంలో ఉన్నా నీకే బంధం లేదు. నువ్వు బంధం ఏర్పడుతున్నది శరీరాన్నో మనసునో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి నువ్వు దాన్ని ముడిపెడుతున్నావు, తాదాత్మ్యత క్రియేట్ చేస్తున్నావు. అందుకని అట్లాంటివి ఏమీ లేవు. విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం. సో ఏది నాది కాదు కానీ అన్ని చోట్ల నేను ఉన్నాను. నచా సంగతం నైవ ముక్తిర్నమేయ. సో నేను దేంతోనూ అనుబంధింపబడను, అంటే నేను దేంతోనూ తాదాత్మ్యత పెట్టుకొని, ఇది అంటే 100 సార్లు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దానితో తాదాత్మ్యత క్రియేట్ చేసుకుంటే అదే బాధగా పరిణమిస్తుంది. అందుకే తాదాత్మ్యత ఉన్నట్టు వీలైతే నటించండి, కానీ మీకు అంతర్గతంగా తెలియాలి తాదాత్మ్యత ఏమీ లేదు. ఎగ్జాంపుల్ 2 రకాలుగా చూపొచ్చు దీన్ని. ఒక చేతిలో గ్లాస్ పట్టుకున్నారు, ఒక చేతిలో గ్లాసు బంకతో అతికించబడి ఉంది గమ్ముతో, ఇంకో చేతిలో గ్లాస్ పట్టుకున్నారు. రెండో స్థితి మంచిది, మీరు గమ్మేసుకుని అతికించుకోకండి. తాదాత్మ్యత అంటది ఇంకా అది నాదే అనుకోవడం, నీదే కాబట్టి చేతికి గమ్మేసి అతికించుకున్నారు అనుకో, మీ డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీ జీవితం అంతా దాన్ని ఎట్లా వదిలించుకోవాలని ట్రై చేస్తారు. చివరికి వదిలినప్పుడు అమ్మయ్య అనుకుంటారు. మా ఊర్లో ఒకతను సరదాగా ఎవరో చెప్పారు బబుల్ గమ్ నెత్తికి అంటుకుంటే పోదని. దాన్ని అతను నమ్మలే. స్నానం చేస్తే పోతా అనుకున్నాడు ఏమో. ఒక 2-3 బబుల్ గమ్స్ నమిలి అడ్డగోలుగా నెత్తికి పులుముకున్నాడు. ఆ తర్వాత తెలిసింది అదంతా ఆషామాషి కాదు, రాదని. సో అప్పట్లో యూట్యూబ్లో ఏమైనా చిట్కాలు చూసే వీడియోస్ అట్లాంటివి ఏమీలో ఊర్లో ఉన్న కోడి దమాకులు వాళ్ళదే చెప్తే ఆచరించాలి. ఒకడు కిరోసిన్ రాయమన్నాడు, ఒకడు వేణీలు పోయమన్నాడు, ఒకడు ఏమో చేసి ఏం చేసినా కూడా పోలేదు. అట్లా ఒక 3-4 డేస్ అతను బయటికి రాలేదు. ఆ తర్వాత ఎంతోమంది ట్రై చేశారు, రకరకాలుగా ముఖం అంత ఎర్రగా పోయింది. ప్రయత్నం చేసి ఎక్కువసేపు ముఖం మీద చేతులు పెట్టి గుండు మీద చేతులు పెట్టి ఫైనల్గా ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు, గుండు కొట్టించుకోపో అన్నాడు. అంతే, పరిగెత్తుకొని వెళ్ళి గుండు కొట్టించుకుంది. 2-3 రోజులు అద్వితీయమైన ఆనందంలో ఉంటాను చూశాను అతన్ని. ఏమైందంటే అసలు 3 రోజులు ఎంత ప్రయాసపడ్డానో ఇప్పుడు ఆ ప్రయాసంతా పోయింది, ఆనందంగా ఉన్నాను అన్నాడు. సో నిజానికి అసలు బబుల్ గమ్ అంటించుకోకపోతే ఈ ఆనందం అతను అనుభవించి ఉండేవాడు కాదు. నేను ఇంకో చిన్న సంఘటన అష్టావక్ర గీతలో కూడా చెప్పాను దీని గురించి. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. అందులో ఒక పిల్లవాడిని ఒకడు కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన తర్వాత ఈ అమ్మ బాధపడుతూ ఉంటుంది, నిరంతరం ఏడుస్తూ ఉంటుంది. వారం రోజులు అవుతుంది. ఫైనల్గా పోలీసుల సహకారంతో ఆ పిల్లవాడిని వదిలించుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈమె పరిగెత్తుకొని వెళ్ళి వాడిని ముద్దులు పెట్టుకుంది, వాడికి చక్కెర పోసింది, వాడిని గాల్లో ఎగిరేసి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లవాడు ఇంట్లోనే ఉన్నాడు ఎప్పుడు. అందుకని ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదు ఆమె. ఎప్పుడైతే ఒకటి కోల్పోయిన భావన కలుగుతుందో అప్పుడు తిరిగి పొందిన భావన కలుగుతుంది. ఇది మనసు ఆడే ఒక కల్పితమైన ఆట. అసలు కోల్పోయేది లేదు, పొందేది లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు పిల్లవాడు ఎక్కడో బయట ఉన్నాడు, అంతే. వచ్చిన తర్వాత రారా ఇంటికి వెళ్దాం అనాలి. అంత ఉత్సుకత ఎందుకు వస్తుంది అంటే నువ్వు మిస్ అయిన భావన కలిగింది, తిరిగి పొందిన భావన కలిగింది. అట్లాగే బంధం అన్న భావన కలుగుతుంది, వీటి నుంచి పెనుగులాడి నేను విముక్తిలోకి వచ్చానన్న భావన కలుగుతుంది. ఈ 2 అబద్ధాలే అని చెప్తున్నారు శంకర్లు వారు. సో తద్వారా వీటితో సంబంధం లేని నేను, సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్న నేను, ఉన్నప్పటికీ అహంకారరహితుడైన నేను స్వయం సచ్చిదానంద రూపాన్ని శివోహం శివోహం అని చెప్తున్నాడు ఆయన. ఇది
విని బాగుంది బాగలేదని చెప్పే విషయం కానే కాదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. నిజంగా క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏది నీది కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకుని, ఎవరు నీ వాళ్ళు కాదన్న విషయాన్ని అర్థం చేసుకుని, అందరితో తాత్కాలిక సంబంధాలు ఉన్నాయి. కొందరితో తాత్కాలిక సంబంధం 50 సంవత్సరాలు ఉంది, కొందరితో తాత్కాలిక సంబంధం 50 నిమిషాలు ఉంది. ఈ చిన్న రహస్యాన్ని పట్టుకోండి. జీవితంతో పోరాడకండి. పక్క వాళ్ళ మీద గెలవాలని ట్రై చేయకండి. ఏం సాధిస్తారు అసలు? ఒక దేశం ఇంకో దేశం మీద గెలిస్తేనే కుछ ఫరక్ నే పడతా. ఎకానమీలో కొన్ని వ్యత్యాసాలు వస్తాయి. ఫుడ్, బెడ్, రోటీ, కపడా, మకాన్ నడుస్తూనే ఉంటుంది. యూట్యూబ్ నడుస్తూనే ఉంటుంది. సినిమాలు నడుస్తూనే ఉంటాయి. మూర్ఖత్వాలు నడుస్తూనే ఉంటాయి. నువ్వు ఎవరితో పోరాడుతున్నావో ఆ వ్యక్తి కనుక డిసప్పేర్ అయిపోయాడు అనుకో, నీకు పిచ్చికి చచ్చిపోతావు అసలు. సో అందుకని నీ పనితో నువ్వు పోరాడు అంతే తప్ప వేరే వాళ్ళ మీద నుంచి మనసు పక్కకు తప్పించాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా నీ లైఫ్లో ఉన్నారనుకో, జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళకి సంజాయిషి చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళని జస్ట్ లూప్లో పెట్టి పక్కన వదిలే అంతే. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళది, ఆల్ ద బెస్ట్ అని చెప్పి పక్కకు చేయాలి. అసలు ఏమి చెప్పకూడదు. అట్లా ఒక సంవత్సరం ఏమి చెప్పకపోతే అరిచి వాళ్ళే మూలకు అట్లా పడుంటారు అంతే. ఏమనుకుంటారు అనుకొని. సో మనుషులకు సంబంధించిన విషయం కాదు, మన బంధుత్వాలకి సంబంధించిన విషయం కాదు. ఇది యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ ఇండివిజువల్ మనసు యొక్క మూల స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ అంతే. అంత బ్యూటిఫుల్ ఇది. నిర్వాణ శతకం తప్పకుండా నాకు చేతిరాతతో పెద్ద పెద్ద అక్షరాలతో తక్కువ కంటెంట్తో రాయాలని ఒక భావన కలుగుతుంది ఒక 7-10 రోజుల్లో. దీంట్లో భాగస్వాములు కండి ఊరికే అన్కండిషనల్గానే. మళ్ళీ కండిషనాలిటీ అనుకో, మళ్ళీ సేమ్ బంధాలు వచ్చేస్తాయి. సరే, సో నిర్వాణ శతకం అయిపోయింది. రేపు దీని గురించి మరొక్కసారి ఇంకొన్ని విషయాలు, ఆదిశంకర్ల వారి జీవన విశేషాలు కొన్ని చెప్పుకొని ముగిద్దాం. ఆ తర్వాత ఏం చెప్పుకుందాం అన్నది స్పాంటేనియస్. నాకు చాలా 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 ఐడియాలు వస్తున్నాయి అంటే ఇలా చెప్తూ పోతుంటే. ఇప్పుడు మిర్దాద్ ఉంది, మిర్దాద్ గురించి కథగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది, లేకపోతే భగవద్గీత చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది కథల్లాగా. అంటే భగవద్గీత సారాంశంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది. ఐఎమ్ జస్ట్ థింకింగ్. అంటే ఏదైనా చేయొచ్చు. అంటే ఫ్రీ మీడియం. వినేవాడు వింటాడు, విననివాడు వినడు. మేబీ 50 ఏళ్ళ తర్వాత వింటారేమో తెలియదు, లేదా ఎప్పుడు వినరేమో తెలియదు. కొన్ని నేను చెప్తున్నా, నేనే వింటున్నా ప్రస్తుతానికి, ఓకే. లేదా మాట్లాడుతుంటే బాలాజీ వింటున్నాడు, పక్కనే వచ్చింది, ఓకే ఫైన్. ఏదో విధంగా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్ ఉంటుంది కదా, డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అంటాడు ఒకడు, డూయింగ్ నథింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటాడు ఒకడు, డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ అంటాడు ఒకడు, డూయింగ్ నథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అంటాడు ఒకడు. లాస్ట్ పర్సన్ అంట అని అంటుంది, చుప్ రహో. రిసరసో వయసు. స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం అవతార వరిష్ఠాయ శంకరం లోకశంకరం.